ఆనాడు కనీసం 14 నుంచి 19 వరకు రెండు పార్టీలు కాస్త కూస్తో కనబడుతూ ఉండేవి. ఆ తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా టీడీపీ సభ్యులు ఎక్కడ కూడా డుమ్మాలు కొట్టకుండా వెళ్ళడం, సరే ప్రతిఘటించేవాళ్ళ, తర్వాత బయటికి గంట వేయబడేవాళ్ళ, ఏది జరిగినా సరే అసెంబ్లీలో అయితే కూర్చునేవాళ్ళు. బట్ మళ్ళీ ఈసారి మాత్రం అసెంబ్లీలో మేము కూర్చోము అన్నట్టుగా వైసీపీ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికి మరి 2 ఏళ్ళు కావస్తుంది, ఇంకొక 2-3 నెలల్లో 2 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటి వరకు ఏ సమావేశాలకు కూడా వైసీపీ హాజరు కాని పరిస్థితి ఉంది. బడ్జెట్ ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్లారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలకైనా వస్తున్నారు, వైసీపీ కూడా దీని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది అనుకున్నప్పుడు నిజంగా ఇక్కడ నుంచి ఏమైనా కొత్త వరవడ ఏమన్నా వైసీపీ ప్లాన్ చేయబోతుందేమో, మొన్నటి నుంచి ఒక విధానంగా ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఏమైనా ముందుకెళ్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా జస్ట్ అటెండెన్స్ వేసుకోవడానికి మాత్రమే వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.